హాయ్ హలో నమస్తే. స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుధాని రాణి. ఈ రోజు మనం షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్ ముద్దుబిడ్డ ప్రస్తుత షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఇప్పుడు అసలు మిమ్మల్ని యూజువల్ గా అందరూ అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మీ ఇంటి పేరు కే శంకర్య్య. సో మీ మోస్ట్లీ ఫేమస్ అయింది ఏంటి అంటే వీర్లపల్లి శంకర్ గారు అన్నమాట ఫేమస్. ఎందుకు సార్ రెండింటికి మధ్యలో అంటే ఎందుకు అట్లా ఆ పేరు మీకు రావడానికి? అంటే నేను ఎడ్యుకేషన్ అయిపోయినాక 1995లో మా గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకోబడ్డాం. నేను అప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే. కొత్తూరు మండలంలో ఏకైక సర్పంచ్ ఉండే. కొత్తూరు మండలానికి ఇద్దరు ముగ్గురు శంకరయ్యలన్నీ ఉంటుర్రి. అందుకు ఏ శంకర్ అంటే వీర్లపల్లి శంకర్ అని అప్పుడున్న ఎమ్మెల్యే గాని అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఏదన్నా ఇష్యూ మీద అంటే ప్రజా సమస్యల మీద పార్టీ విధి విధానాల మీద బాగా పోరాటం చేసేవాడిని. నేను ఏది ఇష్యూ ఎవరు చేసిరో ఆ ఇష్యూ ఎవరు చేసినా వీర్లపల్లి శంకర్ అనేది పోతూ ఉండే. ప్రజల మధ్యలో ప్రజల కొరకు సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ శంకర్ అంటే వీర్లపల్లి శంకర్ అనేవాళ్ళు కాబట్టి సర్నేమ్ ఏమో కే శంకరయ్య, వీర్లపల్లి ఏమో ఊరు పేరు కాబట్టి ఎంతో మంది శంకరాలు ఉంటారు కాబట్టి ఆ శంకరయ్య ఏ శంకర్ అంటే వీర్లపల్లి శంకర్ అనే అట్లా అది పేరు అది విధంగానే ప్రమోట్ అయ్యుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వాళ్ళం. అధికారంలో ఉన్ననాడు అధికారంలో లేనాడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కొరకు పోరాటం చేసే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసే నాయకుని కాబట్టి ఆ విధంగా ఏ శంకర్ అంటే వీర్లపల్లి శంకర్ అని పిలుస్తుండ్రి. నన్ను మీ రాజకీయ ప్రయాణం అసలు ఎట్లా ప్రారంభమైంది? అంటే మేము చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను మా కమ్యూనిటీ కూడా చాలా రేర్ కమ్యూనిటీ. నేను వీర్లపల్లిలో ప్రాథమిక విద్య చదువుకొని జిల్లా పరిషత్ నందిగామలో చదువుకొని డిగ్రీ హైదరాబాద్లో చేసి పీజీ ఉస్మానియా యూనివర్సిటీ డిస్కంటిన్యూ చేసి అప్పుడు కుటుంబ బాధ్యత వల్ల మా ఫాదర్ లేకుండే చనిపోయినండి. కుటుంబ బాధ్యతల వల్ల మా యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండే కాబట్టి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ ఉండేము. అప్పుడు రాజకీయాలుగా యాక్టివ్ ఉంటుంటాం. అప్పుడు ఎన్ఎస్ఐ స్టూడెంట్గా మా తాన గొప్ప వాళ్ళు ఒక నీతి నిజాయితీమంతుడు రామ్దేవ్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ యూనివర్సిటీ చైర్మన్. ఆయన అంటే రాజకీయాలు చాలా ఉందా రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళు చాలా నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మా దగ్గర శేఖర్ రెడ్డి అని నవాజ్ రెడ్డి అని శేఖర్ అని వీళ్ళంతా కలిసి ఏంటంటే బీసీ రిజర్వేషన్ వస్తే తప్పకుండా శంకర్ అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే రాజకీయాలలో మార్పు వస్తాయి, మన గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి ఆ రోజు బీసీ రిజర్వేషన్ వస్తే నన్ను సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు. ఆ రోజు షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ పైన హోప్స్ పెట్టుకొని కూడా మిమ్మల్ని గెలిపించడానికి ఏదో కారణాలు అంటే నిరంతరం నేను ప్రతి కార్యకర్త కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి జటిలమైన సమస్యలు కూడా నేను సాధించేవాడిని. కమిట్మెంట్ ఏదైనా మాట ఇస్తే ఇస్తే అది సాధించి పెడతా. ఇవాళ కార్యకర్తలకు అందరు తెలుసు, ఏదైనా పని అప్ప చెప్తే నేనే పని చేసి వాళ్ళకి చెప్తా. అది నా నైజాం. పండుగలు పబ్బాలు అంటే కొద్దిగా నిర్లక్ష్యం చేస్తా. పని అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు అది పని చేసి పెడితే ఒక పేషెంట్ ఉండనుకోండి, ఇప్పుడు హార్ట్ పేషెంట్ వస్తాడు, లివర్ పేషెంట్ వస్తాడు, వారికి నేను నిజాం ఆర్థోపెడిక్ లాగా మిగతా హాస్పిటల్లో జైన్ చేపించి ట్రీట్మెంట్ చేపిస్తాం. అది ముఖ్యం కానీ ఓ బర్త్డే సెలబ్రేషన్ కోవడమో ఓ మ్యారేజ్ సెలబ్రేషన్ కోవడమో ముఖ్యం కాదు. ఇది నేను టాప్ ప్రియారిటీ ఇస్తుంటా కాబట్టి ఇది నా నైజాం. దీన్ని ఎవరు తట్టుకోరు. అప్పుడు కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నా పనితనం ముందు తట్టుకునే వాళ్ళు కారు. నా చిత్తశుద్ధి అంతా మా కుటుంబ నేపథ్యము. నేను మా సిస్టర్స్ ముగ్గురు ఉంటారు. వాళ్ళ బాధ్యత కూడా నా మీదనే ఉండే. మా ఫాదర్ చనిపోయినందుకు వాళ్ళను కూడా అన్ని విధాల మనం చేపట్టి వాళ్ళను కూడా చేపట్టి వాళ్ళ ఇప్పుడు కూడా అన్ని విధాల కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పటికీ మన కుటుంబ బాధ్యత ఏ విధంగా తీసుకుంటాం ఆ విధంగా తీసుకుంటూ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలే ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం, అందరికి అందుబాటులో ఉండాలనేదే నా తపన. షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అత్యంత సన్నిహితంగా ఉంటాము కాబట్టి, క్యాబినెట్కు అత్యంత సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఈ యొక్క ప్రతి ప్రభుత్వం యొక్క చేపట్టే కార్యక్రమాలు ప్రాథమిక స్థానంలోనే నేను వాటిని సాధించుకోవడానికి ముందంజలో ఉంటున్నా. నిత్యం మంత్రుల దగ్గరికి, నిత్యం సెక్రటేరియట్కు, నిత్యం కలెక్టరేట్కు, క్యాంప్ ఆఫీస్కు, ఉదయం క్యాంప్ ఆఫీస్లో ఉండే సమస్యలు వినడం, వాటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది కలెక్టర్ దగ్గర ఉంటే కలెక్టర్ దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర, ఆల్ డిపార్ట్మెంట్ల దగ్గర హెడ్స్ దగ్గర పోవడం, సంబంధిత మంత్రుల దగ్గర పోవడం, ఇంకా ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యే ప్రజలు ఏం బాధ్యత కల్పించరు, ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఉదాహరణకు ఎడ్యుకేషన్ ఫ్రీ అట్ ఇవ్వాలి. కాబట్టి ఇవాళ ఎడ్యుకేషన్కు అక్కడక్కడ ఇవాళ గత ప్రభుత్వాలు కొద్దిగా ఎడ్యుకేషన్ విధ్వంసం చేసింది. కాబట్టి వాళ్ళ కష్టాలు విద్యార్థులది, టీచర్లది, ఆ స్కూళ్ళ పరిస్థితులు చెప్పుకోవడానికి వర్ణాతీతం. నిజంగా కూడా చెప్పాలంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసు నాకు. దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ స్కూళ్ళ మీద ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఇవాళ ఇంటిగ్రేటెడ్, మీకు తెలిసి అలా ప్రపంచ స్థాయిలో ఒక ఆధునితన సౌకర్యాలతో కూడుకునే ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక తలంపుతోని ప్రభుత్వం 23 ఇంటిగ్రేటెడ్, తెలంగాణ రాష్ట్రంలో 23 ఇంటిగ్రేటెడ్ ఇస్తే మొట్టమొదట ఇంటిగ్రేటెడ్ తెచ్చుకుంది కొందూరు మండలంలో ఏర్పాటు చేసి స్వయాన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, ఇవాళ పాలిటెక్నికల్ కాలేజీకు ఐటీఐ కాలేజీలో కూడా స్థలాలు ఏర్పాటు చేసి ఐటీని కూడా బాగా టెక్నికల్గా ప్రమోట్ చేయాలి ఈ ప్రాంతం విద్యార్థులను. కాబట్టి స్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, బాగా వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. కాబట్టి రిలవెంటెడ్ ఇండస్ట్రియల్ రిలవెంటెడ్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఐటీని కూడా రేపు ఫౌండేషన్స్తోనే పోతా ఉన్నాం పాలిటెక్నికల్కు ఐటీఐ కూడా. అదేవిధంగా ఒక్కరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాడికి నేను పోయి చూస్తే వాళ్ళు ఒక విజ్ఞప్తి చేసిరు నాకు, ఎమ్మెల్యే గారు మేము ఏమి ఈ వసతులు లేవు డిగ్రీ కాలేజీలు అంటే, వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ వచ్చి నాకు ఒక వినతిపత్రం ఇస్తే నేను పోవడం ఆ డిగ్రీ కాలేజీకి పోతే నిజంగా అస్తవ్యస్తం. ఒక ల్యాబ్ టెక్నీషియన్ లేదు, ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లేదు, ఒక ఫిజిక్స్ ల్యాబ్ లేదు, ఏమీ లేవు, అరకొర వసతులు ఉంటే అప్పటికప్పుడు నేను డోనర్స్తో, నా స్నేహితులతో డోనర్స్తో తీసుకొని ఆ ఎడ్యుకేషన్ డిగ్రీ పిల్లలకు అన్ని విధాల అంటే టాయిలెట్స్, బాత్రూమ్లు, ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్, కంపౌండ్ వాల్స్, మంచి కలరింగ్ అన్నీ అక్కడ ఒక 50 లక్షలకు సమకూర్చి ఆ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలు వచ్చారు. జూనియర్ కాలేజీల దగ్గరకు వస్తే జూనియర్ కాలేజీ కూడా అక్కడ పోయి పర్యవేక్షించడం విత్ జర్నలిస్టులతో అందరితో పోతే అక్కడ 1970 కట్టిన కాలేజు మొత్తం శిథిలావస్థకు వచ్చింది. ఎప్పుడు కూలిపడుతుందో అనే ప్రమాదం ఉంది. రిపేర్ చేయమని చెప్పారు. ఏం చేయాలబ్బా, ఇది రిపేర్ చేసే కాదు, ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేసామంటే ఒక ధైర్యంగా తీసుకొని ఒక మనం కూడా ఒక చరిత్ర సృష్టించాలి, ఎడ్యుకేషన్లో ఒక పెను మార్పులు తేవాలి. ఇప్పుడు పూలే గారి సావిత్రిబాయి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు 200 సంవత్సరాల క్రితమే ఒక విద్యకు ప్రాధాన్యత ఒకటి వేసిరు. కాబట్టి అవన్నీ మాకు మైండ్లో ఉండి మనం కూడా ఎందుకు చేయదు, ఎన్నో వసతులు ఉన్నాయి, వల్ల మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎంతో మంది సమాజానికి ఉపయోగపడే ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక మోడల్ కాలేజ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పెద్ద మోడల్ కాలేజ్, ఒక 52 రూములతోని, అందులో అన్ని ఇప్పుడు విదేశాలలో ఏ విధైతే విద్యను అందిస్తారో, అకామిడేషన్ ఇస్తారో ఆ రకంగా దానికి ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేసి ఇంజనీర్లతో డిజైన్ చేయించి పార్టీలకు అతీతంగా ఎక్స్ఎమ్మెల్యేలను మంచి అంత మేధావులను ఇంటలెక్చువల్స్ను అందరిని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఫౌండేషన్స్ వేయడం జరిగింది. స్లాబ్ లెవెల్ కూడా వచ్చేసింది. ఇంకో 2 స్లాబ్లు వేస్తాం. ఇప్పుడు ఒక స్లాబ్కి వచ్చింది, ఇంకో 2 స్లాబ్లు వేసి కూడా
అందరు మెచ్చే విధంగా, అందరు నచ్చే విధంగా రేపు పేద విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని వసతులతో కూడుకున్న విద్యను అందించాలని చెప్పి ఆ కాలేజ్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో చాలా అరకొర సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఐటీని కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్కి ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత వరకు ఓకే సార్. మరి ఇక్కడ ఈ నియోజకవర్గం ఒక పారిశ్రామికంగా అది అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని? ఇప్పుడు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యమో వాళ్ళ యొక్క బాధ్యత రహితంగా ప్రవర్తించురో నాకు తెలియదు. ఇవాళ పొల్యూషన్ ఫ్యాక్టరీలను రానివ్వడం లేదు. ఇవాళ మంచి ఇప్పుడు ఉదాహరణకు డాటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ మీరు అర్థం చేసుకోండి, పిఎన్జి, జాన్సన్ జాన్సన్, ఎంఎస్ఎన్ ఇటువంటివి అంటే మంచి నాన్ పొల్యూషన్ ఫ్యాక్టరీస్ వస్తే కొద్దిగా ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, కొద్దిగా ఎంప్లాయ్ జనరేట్ అవుతుంది. ఇటువంటి కార్యక్రమాలకే పూర్తిగా సహకారం ఇస్తున్నాం. దట్స్ ద సేమ్ టైం వైద్యం కూడా మన తాన కూడా వైద్యం చాలా పొరబడి ఉన్నది, చాలా చాలా అంటే చాలా ఉంది కాబట్టి మొన్ననే అక్కడ కొత్త హాస్పిటల్ వాళ్ళు కేవలం గత ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇచ్చిపోయింది. దానికి నిధులు లేవు, విధులు లేవు. దాన్ని ఎంబడి కూడా పడడం, ఆ యొక్క హాస్పిటల్లో పూర్తిగా నిర్మాణం చేయించడం, డయాలసిస్ సెంటర్ గుణంగా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక పేపర్ మిల్ అని ఉంటారు అగర్వాల్స్ వాళ్ళు, దివ్యశక్తి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు ఆ డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయికి వచ్చింది. రేపు డ్రామా సెంటర్ ఇంకా ఏమన్నా అప్గ్రేడ్ కావాలంటే కూడా అన్ని వసతులతో కూడుకున్న హాస్పిటల్స్ అంటే అప్గ్రేడ్ చేస్తున్నాం. అన్ని అప్గ్రేడ్ చేసి ఒక వాళ్ళకు అవసరమైనదన్నీ అంటే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మొన్ననే మీరు కూడా చూసుంటారు, హెల్త్ మినిస్టర్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. హెల్త్ మినిస్టర్తో మీటింగ్ పెట్టి ఇవన్నీ చర్చించడం జరిగింది. నా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని స్కూల్, అన్ని హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎక్విప్మెంట్స్, కొత్త ఎక్విప్మెంట్స్ చేసి వాళ్ళకి మౌలికమైన వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. విద్యతో పాటు వైద్యం కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం వరకు ఒక మొన్న అంటే కొన్ని డేస్ బ్యాక్ ఒక మహిళని, దళిత మహిళని ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం కానీ, ఒక దిశ కేసు, వెటర్నరీ డాక్టర్ కానీ ఇట్లా మహిళల పైన అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. సో అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు మీరు మహిళలకు భద్రత కల్పించడానికి ఏదైనా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకోవడం జరిగిందా? కొన్ని సందర్భంలో రకరకాల సమస్యలతో కూడుకుని ఉంటారు అక్కడ. ఇప్పుడు కొందరు వ్యక్తులు సమాజంలో ఎట్లున్నారంటే వాస్తవాలు తెలియకుండా కూడా దాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తారు. మీడియా కూడా ఒక్కొక్కప్పుడు మీడియా కూడా, అన్ని మీడియాలు అంటలేము, కొన్ని మీడియాలు ఏముంటాయంటే ఎక్కువ నెగిటివ్గానే చూస్తుంటారు. కొందరు వాస్తవాలు తెలుసుకోరు. ఆ దళిత మహిళలు వాస్తవాన్ని కూడా ఇద్దరు దళిత కుటుంబాలని, ఒక దళిత కుటుంబం ఏమో పెళ్లి చేసుకోవాలని చెప్పి బంగారం తెచ్చిపెట్టుకున్నారు. ఇంకొక దళిత కుటుంబం ఏదో ఆరోపణ అంటే దొంగతనం జరిగిందనే ఒక ఆరోపణ. దాంట్లో తేల్చవలసింది ఎవరు? పోలీసు వాళ్ళు. పాపం పోలీసు వాళ్ళు ఏంది, సార్ పోయిన బంగారంలో కొంత మంచి ఇచ్చింది, మిగతా కూడా ఇప్పిండి మాకు 22 తులాల్లో 23 తలువులు అంటే కొద్దిగా అమ్మాయి ఏదో ఆడ ఇది దొరికింది అనే తులమో 2 తులాలు ఇస్తే మిగతా కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు హరాస్మెంట్ చేశారు. ఇదంతా వాళ్ళ ఎంక్వైరీలో కొద్దిగా సరి అయిన సమాధానాలు చెప్పక, సరి అయిన అది చేయక కొద్దిగా అటువంటి కార్యక్రమం అంటే ఇన్వెస్టిగేషన్ లో కొద్దిగా వాళ్ళను టార్చర్ పెట్టినట్టుగా బయటకు వచ్చింది. కాబట్టి సేమ్ మహిళ మళ్ళీ నా దగ్గర కూడా వచ్చింది. అదే విక్టిమ్ మహిళనే ఆ బాధితురాలు నా దగ్గరకు వచ్చింది. సార్ ఏదో నేనైతే తీయలేదు సార్, నా దొరికింది ఇచ్చిన, వాళ్ళు నన్నే దొంగతనం అని నెపం పెట్టారు సార్ నా మీద అంటే, సరే ఇంకా మర్చిపోండి, ఇక దాని గురించి వాస్తవానికి తప్పు చేయని పోలీసులు కూడా బలైంది. అట్లా కానిస్టేబుల్, ఓ లేడీ కానిస్టేబుల్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. లేడీ ఆ అమ్మాయి కూడా ఎస్టీ మహిళా కానిస్టేబుల్, ఆ బాధ్యతరాలు కూడా ఇంకా ఎస్టీ. అయితే ఆ అమ్మాయి చెప్పింది, సార్ నేను ఏం లేదు సార్, నేను డ్యూటీలోనే ఉన్నా సార్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినాక ఎస్సీ బాధితురాలు ఎవరైతున్నారో ఆమె వాస్తవాన్ని చెప్పినాక ఆమెకు జరిగిన ఇబ్బందులన్నీ కూడా మాట్లాడి కూడా ఆమెను కూడా వాస్తవాన్ని కూడా అన్ని మాట్లాడితే ఆమె అన్ని చెప్పింది. కాబట్టి ఆమె కూడా పిల్లలకు స్కూల్కు నేనే స్వయంగా డబ్బులు ఇచ్చి, సరే మీకు ఏమైనా ఉంటే హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి కొన్ని మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే చూసుకోండి, అట్లా పోకండి, మీరు
బాధ్యత కుటుంబము ఎస్సీఏ, పోయిన వాళ్ళు ఎస్సీలే. ఇంకా అందుకు వాళ్ళిద్దరు కూడా సంజాయించి చెప్తే వాళ్ళంతా కూడా ఇప్పుడు మంచిగా ఉన్నారు, మంచిగా అయిపోయినారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు. కాబట్టి సమస్యలు జరుగుతూ ఉంటాయి, మీకు తెలియదేం లేదు. సమస్యను పట్టించుకున్నాం, మేము బాధ్యత వహించినాం దాంట్లో కూడా. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పైన మీ అభిప్రాయం ఏంటి? అట్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన కూడా మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి. గతంలో మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి. మార్పు ఊరుకుంటా వస్తూ ఉంటారు కాబట్టి పార్టీలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాయకులు, ముఖ్యమంత్రులు వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఏ నాయకుడు ఏ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలలో స్థిరస్థాయిగా నిలబడే పనులు కొందరు చేస్తారు. అది వాస్తవాన్ని కూడా మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారికి చెదరని ముద్ర వేసారు. రాజశేఖర రెడ్డి గారికి ఏ సెక్షన్లో అయినా సరే, బడుగు బలైన వర్గాలు అయితేమి, అర్జన గిరిజనులు అయితేమి, ప్రతి ఒక్కరు మదిలో చెదరని ముద్ర వేసుకున్నారు రాజశేఖర రెడ్డి. అటువంటి తరుణంలో తెలంగాణ కావాలని కూడా అన్నారు. తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు స్వపక్షంలో విపక్షం ఏర్పడి ప్రభుత్వాలు పోతాయి, కాంగ్రెస్ పార్టీ మట్టి గరుస్తుంది, కొట్టుకపోతుందని తెలిసినా కూడా పార్టీ ముఖ్యం కాదు, మన పార్టీ నాయకులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, పేద విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, ఇలా ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు పోవద్దు అని చెప్పి మనకు అధికారం కోల్పోయినా పర్వాలేదని చెప్పి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత పాలన. మీ అందరు తెలుసు ఆ విషయాలు. దౌర్జన్యం, దుర్మార్గం, ఈ ఆర్థిక వ్యవస్థనంతా కుల్లగొట్టి ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి అప్పుల కుప్ప చేసి ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం చేసి ఈ రాష్ట్రంలో ఒకసారి గడీల పాలనకు చెక్కు పెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించిన తెలంగాణ రాలేదు. ఆ తెలంగాణ వస్తే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు, నిధులు, ఇలా స్వేచ్ఛ సమానత్వం వస్తుంది అనుకున్నారు. కానీ ఎక్కడ స్వేచ్ఛ లేదు, ఎక్కడ సమానత్వం లేదు, ఎక్కడ నిధులు లేవు, ఎక్కడ విధులు లేవు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉండొద్దు అని చెప్పి ఈ యొక్క ప్రజల తరపున ఏకైక నాయకుడు ఎవరు అవునన్నా కాదన్నా ఒక ధైర్యంగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రజా సమస్యల మీద ఇవాళ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక నియంత్రిత ధోరణి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకే తాటిపడి మీద నిలబడి ఎక్కడ అంతర్గత విభేదాలు లేకుండా కూడా ఈ పార్టీని ఏకతాటి మీద నడిపించుకుంటూ ఇలా ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ అంత ఒక దిక్కు, ఒక సమన్వయంతో ఎక్కడ బేషేదాలకు పోకుండా, ఎక్కడ విభేదాలకు, అహంకారానికి పోకుండా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన కొనసాగించాలని చెప్పి కార్యకర్త కాడికి మొదలుకొని కార్యదాకా, ఏఐసిసి అధ్యక్షులు కార్యదాకా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఇది నడపాలి అని ప్రజలకు మనం ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అహోరాత్రులు, ఇది మాటలు కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాం, ఎక్కడ ఒక క్షణం కూడా తన బాధ్యతను మైమర్చి పనిచేస్తున్నాడు. బాధ్యత ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కార్యకర్తకు అందుబాటులో ఉంటే ఇక్కడ ప్రజాపాలన ప్రభుత్వ అధికారులతోని సమన్వయం చేసుకుంటూ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలకు ఇవాళ గగ్గోలు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కడ చెదరకుండా ఒక ముద్ర తన ముద్ర ప్రజలపై వేసుకున్నాడు, ప్రభుత్వం మీద నడుపుతున్నాడు. కాబట్టి జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారే తప్ప ఒక ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేక వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్య గొప్పతనం ఏంటంటే ప్రజలు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఒక అధికారం ఇస్తూ ఉంటారు. అధికారం ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ
బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదా? ఆ నాయకుడు ఎవరైతే ఆ నాయకుడు ఉన్నాడో, ముఖ్యమంత్రిగా ఉన్నారో, వారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తుందో అనేదే ప్రజలు అంచనా వేస్తూ ఉంటారు. ప్రజలు నచ్చే విధంగా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చినట్లయితేనేమో మళ్ళొక్కసారి వారి అధికారాన్ని కోరుకుంటారు. ఒకసారి ప్రజల మోసం చేసినా, ప్రజలకు నష్టం కలిగే పనులు చేసినా వాళ్ళని తిరస్కరిస్తారు. కాబట్టి 1 సంవత్సరమే అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రతిపక్ష హోదా మర్చిపోయి కూడా ఇలా వీధి రవిడీలలాగా, మీరు ఉదాహరణకు ఒక మాట చెప్తా, కౌశిక్ రెడ్డి అనేటోడు వీధి రవిడిగా పోషిస్తూ ఉన్నది. ఇలా ఎస్, నేను కూడా సాక్షాత్ అసెంబ్లీలో కూడా నేను తిరగబడవలసి వచ్చింది. వాళ్ళ ప్రవర్తన చూసి నేను తిరగబడవలసి వచ్చింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక పారదర్శకమైన పరిపాలన, ఒక అవినీతి లేని పరిపాలన, ఒక సక్రమంగా నడుపుతా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ పుట్టగతులు ఉండవి. నిజంగా ఒక్కడే వచ్చిండు, ఒక్కడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాగలిగిందంటే ఇది ఒక ప్రమాదం ఉంది. ఈ యొక్క పాలన ముద్ర కూడా వేసుకుంటా ఉన్నాడు, ప్రజలకు మెప్పు కోరుతా ఉన్నాడు. ఇలా మేము అడ్డదారిన ఏదో చేయాలని చెప్తే కూడా ఎవరు ప్రజలు సహకరిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏకతాటి మీద నిలబడ్డది. కాబట్టి సబండ వర్గాలు నచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. అప్పుల కుప్ప అయినప్పటికీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటా ఉన్నాం. విడతల వారిగా సంక్షేమం, విడతల వారిగా అభివృద్ధి కూడా ఇవాళ సాగుతూ ఉంది. కాబట్టి ఒక రాజశేఖర రెడ్డి మించిన నాయకుడు కాబోతుండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, పార్టీలో కూడా ఒక నమ్మకం వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారిని విభేదించే వాళ్ళు కూడా ఇలా సమర్థిస్తున్నారంటే ఆయన పరిపాలన విధానం, ఆయన నైజాం, ఆయన వ్యక్తిగత ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ ఇలా మేధావులను గౌరవిస్తుండు, ఉద్యమకారులను గౌరవిస్తుండు, కౌరులను గౌరవిస్తుండు, ఇలా కళాకారులను గౌరవిస్తుండు, సబండ వర్గాలను గౌరవిస్తుండు. ఆ గౌరవం అందరికి దక్కే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి వారికి మంచి ముద్ర పడతా ఉంది. రోజు రోజుకు వాళ్ళ ఆదరణ పెరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ పార్టీ పదే టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు సార్. ఇట్లా అవినీతి చాలా జరిగింది అని చెప్తూనే ఉన్నారు. మరి కేటీఆర్ ని ఎప్పుడు జైల్లో పెడతారు? కేసీఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి అసలు ఉందా? అమ్మా, ఇవాళ వాళ్ళలాగా ఒక నియంత్రిత ధోరణితోని, వాళ్ళలాగా కక్షపూరితమైన రాజకీయాలు కావు. ఇది ప్రజాస్వామ్యంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ శిక్షణది, ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వంలో చట్ట పరిధిలో జరుగుతూ ఉంటుంది. అది నిజాన జరిగినప్పుడే నిజంగా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళలాగా ఆగ మేఘాల మీద పోలీసులు బలవంతంగా బెడ్రూమ్లకి లాక్కొచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ కాదు. ఉదాహరణకు వాళ్ళు మీ అందరికి తెలుసు, గతంలో బీజేపీ సంజీవ్ గారిని ఎట్లా చేసిరో, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా చేసిరో, ఆ యొక్క కక్ష కాదు. దానికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చట్ట పరిధిలో ఆ శాఖ ఉంది, ఏసీబీ శాఖ ఉంది, ఈడీ శాఖ ఉంది. వాళ్ళు సరి అయిన సమాచారం వచ్చే వరకు కూడా వాళ్ళకు ఒక ఆరోపణ వచ్చింది. ఓకే, ఆరోపణను తేల్చాల్సిందిగా సరి అయిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, శిక్ష జరుగుతుంది తప్ప ఏదో వాళ్ళలాగా ఇష్టానుసారంగా ప్రవర్తించదు కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కులగణన సర్వే అయితే జరిగింది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఊర్లలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఇప్పుడు సర్పంచులు లేక. మరి ఇంకెప్పుడు పెడతారు ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్? ఇప్పుడు ఎంపీటీసీల పదవి కాలం కూడా నిన్నతో ముగిసిపోయింది. మరి ఎప్పుడు పెడతారు ఇంక ఎలక్షన్స్? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పంచాయతీరాజ్ వ్యవస్థ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 73-74 అమెండ్మెంట్ తెచ్చిందే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయదు, ఎప్పటికప్పుడు ఎన్నికలు జరపాలి, లోకల్ బాడీస్ అభివృద్ధికి సహకరించేటందుకు సెంట్రల్ స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది అనేది వాస్తవం. 35% ఉంటే ఇలా 22% తెచ్చాడు. కాబట్టి బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి గ్రామీణ స్థాయిలో. కాబట్టి ఉదాహరణకు ముద్రాజు, పద్మశాలి, గౌడ్స్, ఇవన్నీ ఎన్నో కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వారికి సరి అయిన ప్రాతినిధ్యం లేదు. ఇలా లోకల్ బాడీస్లో సరి అయిన ప్రాతినిధ్యం లేదు. కాబట్టి సరి అయిన రిజర్వేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే స్వయాన రాహుల్ గాంధీ గారే ఈ దేశంలో కులగలన్న చేపట్టి తీరాలని చెప్తే దానిని ఆదర్శంగా తీసుకొని నిజంగా రాహుల్ గాంధీ చెప్పిన మాట కట్టుబడి
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులగణన అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఆ కులగణన చేపట్టడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి కొంత కాలం నుంచి కొన్ని ఏండ్ల నుంచి అన్యాయం జరుగుతుంది. సరైన ప్రాధాన్యత ఇస్తలేరు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. ఇలా లోకల్ బాడీస్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, మండల వ్యవస్థలో కానీ సరైన ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. కాబట్టి అదొకసారి చేయాల్సిందే. ఒక కార్యాచరణ జరిగేటప్పుడు, ఒక కార్యరూపం దాల్చేటప్పుడు కొంత సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సర్వేలు కూడా తేవద్దు. కాబట్టి సరి అయిన సర్వేలు చేయాలి, సరి అయిన న్యాయం బీసీలకు జరగాలని ఒక సదుద్దేశంతోనే కొద్దిగా కాలయాపన జరుగుతుంది తప్ప ఇక్కడ ఇంటెన్షన్ కానీ, ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ప్రధాన పాత్ర పోషించేందుకైతే మంత్రి పదవి అయితే ఆశిస్తున్నారు కదా, మరి బీసీ దాంట్లో మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? వాస్తవానికి నా స్థాయికి ఎమ్మెల్యే స్థాయి చాలా గొప్పది. ఎమ్మెల్యే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి బాధ్యతగా నేను మెలుకొని అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ షాద్నా నియోజకవర్గాన్ని అన్ని విధాల ఏదైనా మౌలికమైన వసతులు కానీ, విద్య, వైద్యం, రైతాంగానికి, పేదలకు, అర్జన గిరిజనులకు అందుబాటులో ఉండి ఈ యొక్క ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళ బాధ్యత రహితంగా ఉండకుండా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సబండ వర్గాలకు అందుబాటులో ఉండాలి. ఈ షాద్నా నియోజకవర్గానికి ఈ నాగరిక యుగంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ చేకూర్చి పెడితే నేను మంత్రి పదవి కంటే ఎక్కువ చేసినని ఆశిస్తా, అంతే తప్ప మంత్రి పదవితో ఎలాంటి పని లేదు, అది ఆశ కూడా లేదు. నేను నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, మా ఉన్న క్యాబినెట్ లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి చాలా బాగున్నాడు, మంత్రి పదవితో ఏం పని లేదు. నేను ఎమ్మెల్యేగిరి సక్రంగా చేస్తే నన్ను ఆ ముద్ర వేసుకుంటే చాలు ఈ జన్మకు. మీ నాయకత్వం పైన మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎట్లా నమ్మకాన్ని, మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకుంటారు సార్? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థమా? ప్రజలు గతంలో మనకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజకీయాలు వేరు, ఇవాళ కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి, ప్రజలు మారుతూ ఉన్నారు, పార్టీలు మారుతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు కార్యక్రమాలు కూడా మారుతూ ఉన్నాయి, కార్యరూపం మారుతూ ఉంది. కాబట్టి షాద్ నగర్లో కూడా ఇలా గత పాలకులకు మనకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఒక యువకునిగా, ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను ఒక చిన్న సామాజిక వర్గం, ఒక రజక సామాజిక వర్గానికి ఒక అధికారం ఇచ్చిరంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత నా మీద. ఒకటి చెప్పగలుగుతా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, ఒక చక్కగా ఎక్కడైనా ప్రెషర్ వచ్చినప్పుడు, ప్రెషర్ పెంచినప్పుడు నిక్కచ్చిగా మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. అది అవతల జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా వాస్తవాలు విలువలు గడిన రాజకీయం చేస్తా. కార్యకర్తకు పూర్తిగా అండగా ఉంటా, ప్రజలకు పూర్తిగా. మీకు తెలియదు ఏం లేదు, ఎవరు ఏ పార్టీలు ఉంటారో తెలుస్తలేదు. మనం విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తే శాశ్వతమైన విలువలు నిలపాలి. షాద్నగర్లో నీతి, నిజాయితీగా, ధర్మాన్ని కాపాడినప్పుడు ప్రజలందరూ చెరుగని ముద్ర వేస్తారు తప్ప పార్టీకి ముద్ర వేయరు. వ్యక్తి ఒక బాధ్యత అప్పచేస్తే తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించిండు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా, నిలబెట్టుకోలేడా అనేది అంచనా వేస్తారు. ఇలా పాస్ మార్కులు అవే మెరిట్. ఇప్పుడు మామూలు పాస్ మార్కులు వేస్తారు, ఇంకా బాగా చేస్తే ఇంకా మార్కులు వేస్తారు, ఇంకా వేస్తే ఫస్ట్ ర్యాంక్ వేస్తారు. ఇది నేను చిన్నప్పటి సంది వంట పట్టించుకున్నా. అంటే రాజకీయ విలువలను ఎట్లా కాపాడాలి, కార్యకర్తలు ఎట్లా కాపాడాలి, ప్రజలకు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలో పూర్తిగా వంట పట్టించుకున్నాను. ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేంద్ర మంత్రులను బాగా కలుస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రు, అసలు వాళ్ళది మీకు ఎట్లా ఉందని అనుకోవచ్చు? బీజేపీ నుంచి మీకు సహకారం కరెక్ట్ గానే ఉందని అనుకోవచ్చా? చూడండి, ఇలా కేంద్ర ప్రభుత్వం తీరు బాగలేదు. వాస్తవానికి ఈ దేశంలో ప్రజలు ఒక అవకాశం ఒక పార్టీకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈ దేశ సంపదను, ఈ దేశ ఆర్థిక సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు అంటగడతా ఉన్నారు. ఇలా వాళ్ళకు రాష్ట్రాల మీద ప్రేమ లేదు, రాష్ట్రాల అభివృద్ధి చెందడానికి వారు సహకరిస్తలేరు. ఇలా ఆదాని, అంబానీ
ఆర్థిక నేరగాల కండగలు నిలబడ్డది. ఇలా ఒక కులతత్వ ఆర్ఎస్ఎస్ కండగలు నిలబడుతుందే తప్ప ఇలా పేద ప్రజలు, ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు బీజేపీ పార్టీ ఏమి చేస్తలేదు. కాబట్టి ఏదో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళి కలిసినా, ఏ మంత్రులు కలిసినా కూడా ఒక్క పని కూడా కావడం లేదు. కాబట్టి మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈ ఏడాది పాలన మొత్తం కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా అసలు నిర్వర్తిస్తలేరు అనుకుంటా చాలా ఇదవుతున్నారు మీ పార్టీ. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చూడమ్మా, వాళ్ళు అధికారం పోయిందని అక్కాస్తోని వీధి రవిడీలాగా ప్రవర్తిస్తున్నారు. అంతకంటే ఎక్కువ చెప్పలేని వాళ్ళ గురించి. ప్రజలు ఎవ్వరు వాళ్ళు ఎంబడలేరు, ప్రజలు ఎవ్వరు పోరాటం చేయడానికి రోడ్డు మీదకి వస్తలేరు. ఇలా కల్వకుంట్ల కుటుంబం ఏ రోజు ఉద్యమాన్ని కూడా రాలే కానీ ఇలా అధికారం పోయినాక కండువలు వేసుకొని బయలుదేరారు. కాకుల్లా కడుస్తున్నారు బావా బామ్మార్ది. టిఆర్ఎస్ గుండాలు తప్ప ప్రజలు ఎవరు సహకరిస్తలేరు వారికి. నిజంగా చెప్తున్నా, ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఈ కేటీఆర్ ఆపలేడు, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ ఆపలేరు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఉదాహరణకు చెప్తున్నా, 6 గ్యారంటీలు మహిళలు ఇలా మీరు కూడా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. తప్ప అది? మహిళలకు సిలిండర్ 500 ఇస్తున్నాం. తప్ప అది? ఇస్తలేము. అది పేద మహిళా కుటుంబాలకు గ్రామాలల్లో బేసంటారు, నాకు శాల్వలు కప్పుతున్నారు, దండలు వేస్తున్నారు, చూపెట్టమంటే చూపెట్టారు. ఇలా గ్రామ సభలు, ప్రజాపాలనలో గ్రామ సభలు అన్ని పోయినాయి. మీరు చూడండి, కావాల్సిన చూపెడతాను. ప్రతిపక్షాలతో కూడా మాట్లాడించినాను. మా తప్పులు ఏముంటే చెప్పండి, మీ తప్పులేమో నేను చెప్తా, నా తప్పులు ఉంటే మీరు చెప్పండి అని చెప్తాను. అంటే ప్రజాస్వామ్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? గ్రామ సభలు పెట్టే ధైర్యం ఉందా? వాళ్ళు పెట్టగలిగారు ఆ రోజు? ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు పెట్టి ప్రజాపాలన మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి, ప్రజలు అడుగుతూనే ఉంటారు. మనం అడగటానికే కదా పెట్టింది. లొల్లి కూడా అవుతుంది, ఘర్షణ కూడా అవుతుంది, కానీ వాస్తవం తెలుస్తుంది కదా, అయ్యో మనం ఇది ఇవ్వాలని. అందుకే 6 గ్యారంటీలే కూడా అమ్మా. ఇవాళ ఉచిత ప్రయాణ ప్రస్తావన కల్పించినాం, సబ్సిడీ 500 రూపాయలు ఇస్తున్నాం, 3వ గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లకు గ్రామాలలో అందరు చెందుతుంది. 4వది చేయూత ఆరోగ్యశ్రీ మీ అందరికి తెలిసిందే. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ కల్పిస్తున్నాం, కళ్యాణ లక్ష్మి కల్పిస్తున్నాం. తప్ప ఇది? 2వది రైతుకు రుణమాఫీ ఇచ్చినాం. మహాలక్ష్మి పథకం కింద 2500 కూడా. అమ్మా, ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒకటే నేను చెప్పేది, ఇప్పుడు విడతల వారిగా అనేది మీకు కూడా తెలుసు. ఇలా మీడియాలో మీరు కూడా పనిచేస్తున్నారు, గత ప్రభుత్వాలు కూడా చూసారు. ఒకటో రోజు అయితే అన్ని తీసుకొచ్చి ఒకటో రోజు అయితే ఇవ్వలేరు కదా, విడతల వారికి ఇస్తున్నాం. ఇప్పుడు మహిళలకు వెసులుబాటు ఏమైంది? ఉచిత బస్సు ప్రయాణం అయింది, వెసులుబాటు. సిలిండర్ వెసులుబాటు అయింది, గృహజ్యోతి వెసులుబాటు అయింది. అయిందా కాల చెప్పు. ఇలా ఇందిరమ్మ ఆత్మగౌరవ భరోసా అంటే నిరుపేద వ్యవసాయం భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తారు. అది వాళ్ళకే వస్తుంది కదా, మీరు అర్థం చేసుకోండి. ఇలా రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కొద్దిగా లేట్ అయింది అనేది వాస్తవం. దాని విధి విధానాలు నిర్మాణం చేయడానికి మీరు అందరూ తెలుసు, గుట్టలకు గట్టలకు మల్లన్న అట్లుంటలకు మల్లన్న మంత్రిగా ఉండి స్వయాన చెప్పాడు 600 ఎకరాలు ఉంది నాకు, 600 ఎకరాలకు రైతు బంధు వస్తుందని చెప్పింది. మీరు అర్థం చేసుకోండి. అటువంటి వాళ్ళు 22,000 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగమైంది. కాబట్టి దాని విధి విధానాలు నియమ నిబంధనలు ఏర్పాటు చేయడానికి, రైతుల ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఒక 5 నెలలు పట్టింది. కాబట్టి ఇలా రైతు భరోసా యోగ్యానికి సారవంతమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రతి గ్రామంలో ఇలా గ్రామ సభలు పెట్టి రైతు భరోసా కూడా ఇవాళ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు నా కాన్స్టెన్సీ చెప్తాను, రుణమాఫీకి నా దగ్గర 300 కోట్లు వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, 300 కోట్లు ఒక మండలానికి యావరేజ్ 50 కోట్లు వచ్చింది రుణమాఫీ. 2వది రైతు భరోసా, ఇలా మీరు అర్థం చేసుకోండి ఒక 400 కోట్లు వస్తుంది. ఇది అభివృద్ధి కాదంటారా చెప్పండి? రైతులకు వెసులుబాటు కాదా చెప్పండి? వాళ్ళు మస్తు మాట్లాడతారు, ఏముంటారు, ఏదైనా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఏదో ఒకరికి రానోని పట్టుకొని పని అడుగుతూ ఉంటారు. స్వయాన్నమన్నా మీకు ఉదాహరణ చెప్తున్నా, మీకు వీడియో కూడా ట్రోల్ అయింది. చేవేలలో రైతు దీక్ష పెట్టిండు కేటీఆర్. ఒక నీతి నిజాయితీ గల అమ్మని అడిగాడు, నీకు రుణమాఫీ అయిందా? నాకు అబద్ధం చెప్పాను నేను, నాకు రుణమాఫీ అయింది, మళ్ళీ నేను 5,000 మళ్ళీ క్రాప్ లోన్ తెచ్చుకున్నా, నాకు మా ఊరికి బస్సులు కూడా లేకుండా బస్సులు కూడా అయినాయి అని చెప్పింది. మీరు ఆలోచన చేయండి,
అంటే భగవంతుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. ఏడైనా కానీ వాళ్ళు ఏదో రాదంతం చేయాలనుకుంటున్నారు, చిన్న ఇష్యూను భూతద్దంలో చూసి చెప్తా ఉన్నారు. కాబట్టి అమ్మ ఏదున్నా ఒకటి మాట గొప్ప విషయం ఏంటంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలో, ప్రజాపాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ప్రజలను కూడా నిజంగా కూడా చెప్తున్నా, ప్రజలను ఎట్లా మార్చారంటే ఒక ఓటర్ యంత్రాంగం మార్చుకుంటా ఉన్నారు. అది కూడా ఒక ప్రమాదానికి, ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక ప్రమాదమే. కాబట్టి మేము దానిని కొద్దిగా మార్చడానికి కూడా విడతల వారిగా ఒక నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం వల్లనే కొన్ని పథకాలు కూడా ఉంది. ఇవాళ ఇంకొక మా లక్ష్యం ఇచ్చేది ఉంది, వాస్తవమే. దానికి కూడా ఏంటంటే రేషన్ కార్డులు అన్ని ఇచ్చిన తర్వాత పింఛన్లు ఇచ్చేది ఉంది, మా లక్ష్యం 2500 ఇచ్చేది ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశ కూడా ప్రయత్నం చేస్తుంది. లాస్ట్ టైం ఫైనల్ సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రజలకి మీరు ఏమని సందేశం అందించారు? చాలా ఈ యొక్క ఇంటర్వ్యూ చాలా ఆమోదయోగంగా, వాస్తవానికి ప్రజలకు మేలు జరిగే విధంగా, షాద్నగర్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేను ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా సంతోషం. వారు నిష్పక్షపాతంగా సర్వేలు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాకేమైనా మా తప్పిదాలు, మేం చేసే నిర్లక్ష్యం, ప్రజల పట్ల అభివృద్ధి పట్ల ఏమైనా నిర్లక్ష్యం చేసినా మాకు ఎత్తి చూపెట్టినా కూడా మాకేం అభ్యంతరం లేదు. వాస్తవానికి వాస్తవాలే వాళ్ళ మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు వారి యొక్క నమ్మకంతో నన్ను ఎమ్మెల్యే చేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధిని కూడా ఆ విధంగా అందిస్తాం. విద్య, వైద్యం అన్ని రంగాలలో అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది అభివృద్ధి విషయంలో. మళ్ళా ఒక 10 రోజులలో కూడా ముఖ్యమంత్రి మళ్ళా రాబోతుండు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి. కాబట్టి నిరంతరం నేను అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పాటుపడతా. కాబట్టి నా కుటుంబ స్వార్థం కూడా లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల మెప్పు కోరాలి, ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని చెరగని ముద్ర వేసుకోవాలి, షాద్నగర్ అంటే బేష్ అనిపించుకోవాలనేదే నా ఆరాటం, నా పోరాటం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైంని మా స్టార్ థ్యాంక్ యూ. మీరు కొద్దిగా